దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల కొంగు బంగారంగా వెలుస్తున్న ఈ ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. దీనిలో భాగంగానే బుధవారం రోజు శాల ప్రతిష్ఠ, వాస్తు హోమం, ధ్వజారోహణం, యజ్ఞం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలను బుబుక్ వంశస్థులైన శ్రీ వనరాజు శర్మ, రాజేష్ శర్మలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దీనిలో సంతానం లేని వారికి గరుడ ముద్దలను పంపిణీ చేయడం జరిగిందని, దీనివల్ల స్వామివారి కృపకు పాత్రులై సంతానం కలుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిలుక నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగా కిషోర్, చిలుక రవి, లక్ష్మణ్, తాహెర్, ఆలయ సిబ్బంది రఘు, కొండమాచార్యులు పాల్గొన్నారు. ओम वेद वेद अग्निवेद सामवेद अधर्ववेद अग्निवेदे रोदारम यज्ञेश्वरेदारंतत्वा सुभद्रा खंडन कटदंगी सुविधारु प्रतिष्ठापना सुभद्रायमा यमायतम चरितायमा गोतलमे यममय गोविंदनि गोतोरेकुदा ओम प्रतिष्ठापनामे विद्यापति संस्थाप्य उडनेको वामनस्या द्वादशास्या उडनेकायमा सुरेकायमा वामनायमा इति ध्यात्वा साविधानं वस्त्रं औदुम्बरा वल्लभं आनंद नंदनंदन
समाधिं कलशद्वयमिदं विष्णुते भवधानि नाशनिदाय ततो पद्मनाभ प्रभालनिका निवेश्य गन्धपुत्रस्य स्वर्णवस्त्राण्याचार्य यजुर्वेदाध्यायं कारयित्वा इदेतो जयतो वायुवतो देवो सवितो वस्त्रत्वेनो भुवनेश्वरस्मे अशूनां प्रायिपादित्यामदानत्वां तदां मुत्वान् ओं दत्वायामि ब्रह्मणा वन्दमानं तदा शास्त्रे मानव हिर्वे अहेणमानव वर्णयामोदिनं समानाय प्रमोदि आग्रयो निरद्वयं संस्थाप्य शङ्खकपपतितो शङ्खकर्णायमा सपनेत्रायमा इति ध्यात्वा साविधानं नववस्त्राण्याचार्य रोदपदं पूर्णपुष्कसमाख्यं द्वयम् ओम गरुड़ भूमि भगवान सर्वात्मोत्सवं संपूर्णासंतो आगतो गरुड़ेन ओम नमस्ते सुवर्ण पक्षाय सत्पुरुषाय महेश वर्ण पक्षाय निमे तन्नो गरुड़ प्रचोदयात् उत्सव समाप्ति पर्यन्तं प्रतिष्ठापनार्थे गरुडाय नमः ओम नमो भगवते भयदेयाय नमः पशु कुंकुम अक्षितरु उपपत्यागतु ओम मंडपं कृत्वा अदृष्ट श्रीमतो विधिरक्षाबन्धनं कृत्वा ओम सुधीना रक्षाय वरक्षाय सदा मित्रं मध्यपरिष्ठापनते मदतु मातं ओम गरुड़ भूमि भगवान सर्वात्मदेवता ब्रह्म सरस्वती देवता पिता गरुड़ पदंतं सा समूह पर्यन्तं नामनेता तदा हाकिम ओम गरुड़ पेंजे दुर्गानि श्री पंचभूतो ब्रह्म मंदिरेण निक्षिपेत ब्रह्म मंदिरे प्रतिष्ठापनार्थे ध्यानवानां भगवान सर्वात्मदेवता ब्रह्म सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये श्रीकान्ताय कल्याणाय लक्ष्मीनरसिंह गोविंदा 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 శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జానకంపేట గ్రామంలో ప్రతి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఈ రోజు స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణలు, శిలాప్రతిష్ఠ మరియు గరుడముద్దల వితరణ అనేది అతి విశేషంగా చాలా ఏళ్ల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రోజు మనకి ఈ గరుడముద్దల విశిష్టత ఏమిటి అంటే, ఈ స్వామివారి యొక్క గరుడముద్దల్ని ఎవరైతే ప్రధానంగా స్వీకరిస్తారో సంతానం లేని వారు ఈ రోజు గరుడముద్దలు తీసుకుని చక్రతీర్థం నాడు నాగవెల్లి రోజు స్వామివారి యొక్క మాలాధారణ వేసుకోవాలి. దానివల్ల స్వామివారి కృపకి పాత్రులై వారికి సంతానం కలుగుతుంది. ఇది చాలా ఏళ్ల నుంచి కూడా వస్తున్నది. అంతేకాకుండా ఈ స్వామివారి యొక్క మహిమ ఏమిటి అంటే, ఈ జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి వారికి నాభి అందు సాలగ్రామ అనేది ఉండింది. దానివల్ల ఆ స్వామివారి యొక్క యంత్రస్థలము, యంత్రబలము కూడా చాలా మహిమాపేతమైనది. అంతేకాకుండా ఇది ఈ స్వామివారి యొక్క అష్టముఖి కోడేరు కూడా కాదు, ఇది భారతదేశంలో ఎక్కడా కూడా లేనటువంటిది. అన్ని దిక్కులు కూడా ముఖము కలిగి ఆ అష్టముఖి కోడేరులో స్నానాలు ఆచరించి ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకునేట్లా భక్తుల యొక్క మనోకామాలు కూడా బ్రహ్మాండంగా సిద్ధిస్తున్నది. ఇది దేదీప్యమానంగా దినాభివృద్ధి చెందుతూ వస్తున్నది. లక్ష్మీనరసింహస్వామి గోవిందా. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు అనగా బుధవారం నాడు స్వామివారి ధ్వజారోహణం ఇవన్నీ అయిన తర్వాత రేపు గురువారం రోజు స్వామివారి కళ్యాణోత్సవము అంగరంగ వైభవపేతంగా గ్రామస్తుల మధ్యలో ఆ స్వామివారి యొక్క భక్తులైనటువంటి అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయగలని చెప్పేసి కోరుతున్నాను. అంతేకాకుండా ఆ శనివారం రోజు స్వామివారి యొక్క రథోత్సవం, విమాన రథోత్సవం కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా శనివారం రోజు రథోత్సవం అయిన తర్వాత మరుసటి రోజు ఆదివారం నాడు
స్వామివారి యొక్క చక్రతీర్థము, నాగవెల్లి, కుస్తీ పోటీలు కూడా బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. కావున భక్తులందరూ కూడా స్వామివారి దర్శనార్థకు వచ్చి స్వామివారి యొక్క కృపకు పాత్రలు తాగాలని కోరుతున్నాను. శ్రీనివాస గోవింద.